నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ నేను మీ సంపత్. ప్రస్తుతం దేశంలో రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు తమ హామీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. తమను గెలిపిస్తే ఏమి చేస్తామో చెప్పడం ఒక ఎత్తైతే ఇక ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం మరో ఎత్తు. అలాంటి ప్రలోభాలు భారీగానే ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. ఇప్పటికే 1082 కోట్ల విలువైన తాయిలాలు సీజ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేలా మహారాష్ట్ర, జార్ఖండ్లలో వివిధ రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నాలు అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఈ మొత్తాన్ని ఎన్నికల సంఘం అధికారులు సీజ్ చేశారు. ఇక ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనలో వెల్లడించింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు అధికారులు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు మొత్తంగా 1082.2 కోట్ల విలువైన ఎన్నికల తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ తెలిపింది. సీజ్ చేసిన దాంట్లో 181.97 కోట్ల నగదు ఉండగా 119.83 కోట్ల విలువ చేసే మద్యం, 123.57 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు, 302.08 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, 354.76 కోట్ల రూపాయల విలువైన ఉచితాలు, ఇతర వస్తువులు ఉన్నట్లు వెల్లడించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక ఈ నెల 20న పోలింగ్ జరగనున్న వేళ రాబోయే 2 రోజులు గట్టి నిఘా ఉంచనున్నట్లు ఈసీ తెలిపింది. మొత్తంగా 1082.2 కోట్ల రూపాయలను సీజ్ చేయగా ఇందులో మహారాష్ట్రలో 660.18 కోట్ల రూపాయలు, జార్ఖండ్లో 198.12 కోట్ల రూపాయలు సీజ్ చేశారు అధికారులు. ఇక 14 రాష్ట్రాల్లోని ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో మరో 223.91 కోట్ల రూపాయలు పట్టుకున్నట్లు ఈసీ వివరించింది. 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి సీజ్ చేసిన మొత్తం అధికంగా 7 రెట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా జార్ఖండ్లో నవంబర్ 20న రెండో విడత పోలింగ్ జరగనుంది. ఇక కేరళలోని వయనాడ్ లోక్సభ సీటుతో పాటు పలు అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే పోలింగ్ జరగగా మహారాష్ట్రలోని నాందేడ్ లోక్సభ స్థానంతో పాటు కొన్ని అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు నిర్వహించి నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అధికారులు పట్టుకున్న సొమ్ము విలువ 1000 కోట్లు దాటింది. పట్టుబడని మొత్తం అందుకు రెట్టింపు ఉంటుందనేది పరిశీలకుల అభిప్రాయం. అధికారికంగా ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికీ మిగిలిన 2 రోజుల్లోనే పెద్ద మొత్తంలో తాయిలాలు పంచేందుకు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఏర్పాట్లు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం దేశంలో 2 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు తమ హామీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశాయి. ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. తమను గెలిపిస్తే ఏమి చేస్తామో చెప్పడం ఒక ఎత్తైతే ఇక ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం మరో ఎత్తు. అలాంటి ప్రలోభాలు భారీగానే ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. ఇప్పటికే 1082 కోట్ల విలువైన తాయిలాలు సీజ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేలా మహారాష్ట్ర, జార్ఖండ్లలో వివిధ రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నాలు అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఈ మొత్తాన్ని ఎన్నికల సంఘం అధికారులు సీజ్ చేశారు.
ఇక ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో వెల్లడించింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు అధికారులు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు మొత్తంగా 1082.2 కోట్ల రూపాయల విలువైన ఎన్నికల తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ తెలిపింది. సీజ్ చేసిన దాంట్లో 181.97 కోట్ల రూపాయల నగదు ఉండగా 119.83 కోట్ల రూపాయల విలువ చేసే మద్యం, 123.57 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు, 302.08 కోట్ల విలువైన ఆభరణాలు, 354.76 కోట్ల విలువైన ఉచితాలు, ఇతర వస్తువులు ఉన్నట్లు వెల్లడించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక ఈ నెల 20న పోలింగ్ జరగనున్న వేళ రాబోయే 2 రోజులు గట్టి నిఘా ఉంచనున్నట్లు ఈసీ తెలిపింది. మొత్తంగా 1082.2 కోట్ల రూపాయలు సీజ్ చేయగా ఇందులో మహారాష్ట్రలో 660.18 కోట్ల రూపాయలు, అలాగే జార్ఖండ్లో 198.12 కోట్ల రూపాయలను సీజ్ చేశారు అధికారులు. ఇక 14 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో మరో 223.91 కోట్ల రూపాయలు పట్టుకున్నట్లు ఈసీ వివరించింది. ఇక 2019 గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి సీజ్ చేసిన మొత్తం 7 రెట్లు అధికంగా ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా జార్ఖండ్లో నవంబర్ 20న 2వ విడత పోలింగ్ జరగనుంది. ఇక కేరళలోని వయనాడ్ లోక్సభ సీటుతో పాటు పలు అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే పోలింగ్ జరగగా మహారాష్ట్రలోని నాందేడ్ లోక్సభ స్థానంతో పాటు కొన్ని అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు నిర్వహించి నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అధికారులు పట్టుకున్న సొమ్ము విలువ 1000 కోట్లు దాటింది. పట్టుబడని మొత్తం అందుకు రెట్టింపు ఉంటుందనేది పరిశీలకుల అభిప్రాయం. అధికారికంగా ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికీ మిగిలిన 2 రోజుల్లోనే పెద్ద మొత్తంలో తాయిలాలు పంచేందుకు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఏర్పాట్లు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగానైతే ప్రస్తుతం ఇటు బీజేపీకి కావచ్చు, అటు కాంగ్రెస్ ఇండియా కూటమి కావచ్చు, మహారాష్ట్ర, జార్ఖండ్లో జరిగేటువంటి ఎన్నికలు మాత్రం కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే గతంలో చూస్తే ఇటు ఏదైతే హర్యానాకు సంబంధించి అలాగే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఎన్నికలలో ఏదైతే ఇండియా కూటమి హర్యానాలో ఘోర పరాజయం జరిగినప్పటికీ దీన్ని ఇప్పుడైతే ఈ మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి ఇండియా కూటమి మాత్రం ఒక ప్రెస్టీజియస్గా తీసుకుంది. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికల ఫలితాలే భవిష్యత్తులో వచ్చేటువంటి ఇండియా కూటమి యొక్క కార్యకలాపాలను కావచ్చు, వాటిపైన ప్రజలు పెట్టే నమ్మకాన్ని కావచ్చు కూడగట్టుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ ఇప్పుడైతే ఈ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఇటు బీజేపీ కావచ్చు, ఇటు ఇండియా కూటమి అంటే బేసిక్గా కాంగ్రెస్, అలాగే మహారాష్ట్రకు సంబంధించి ఏదైతే బాల్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేన కావచ్చు, ఇక బీజేపీ కూటములు కావచ్చు, పెద్ద ఎత్తున, ఎందుకంటే ప్రచారం అయితే ముగిసిపోయింది, పెద్ద ఎత్తున ఓటర్లను ప్రలోభ పెట్టే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈసీ మాత్రం 1082 కోట్ల రూపాయల విలువైనటువంటి డబ్బుతో పాటు మద్యం అలాగే మాదక ద్రవ్యాలు అంటే పెద్ద ఎత్తులో మాదక ద్రవ్యాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టయితే ఈసీ అయితే వెల్లడించింది. ఎందుకంటే మామూలుగా మనకు తెలుసు మద్యం, డబ్బు అయితే పంచడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు వీటితో పాటు మాదక ద్రవ్యాలు దాదాపు 300 కోట్ల రూపాయల విలువైనటువంటి మాదక ద్రవ్యాలు కూడా పట్టుబడ్డాయి. దీన్ని చూస్తే మహారాష్ట్రలో, జార్ఖండ్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఆ యొక్క రాజకీయ పార్టీలు ఏ మేరకు దిగజారాయి అనేది మాత్రం మనకు కళ్ళకు కట్టినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే డబ్బులు ఆశ చూపడం అలాగే మద్యం పంచడం మనం మామూలు చూస్తాం. కానీ ప్రజల యొక్క ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్యం దెబ్బతిని వారి యొక్క ఏదైతే మాదక ద్రవ్యాలు ఎంతవరకు నష్టం కలిగిస్తాయో తెలిసి కూడా మాదక ద్రవ్యాలను సరఫరా చేసేందుకు కూడా ఈ యొక్క
పార్టీలు దిగజారాయి అనేది మాత్రం మనమైతే చర్చించదగిన అంశం అయితే భావించవచ్చు. ఇక ఏదేమైనా ఈ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికైతే ఆయా రాజకీయ పార్టీలు మాత్రం పెద్ద ఎత్తున సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇక రానున్న నవంబర్ 20 అయితే ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ 2 రోజులు మాత్రం కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లోనే ఇంకా పెద్ద ఎత్తున మద్యం కావచ్చు, డబ్బు కావచ్చు ప్రజలకు చేరి వారిని అయితే ప్రలోభ పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేసుకుని వాటిని అడ్డుకునేందుకైతే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నట్టయితే తెలుస్తోంది. ఇక ఏదేమైనా ఈ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు మాత్రం దేశ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారాయి. ఇది ఇవాల్టి 4 Sides టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూసివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.